హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చాలా టేస్టీ ఆమ్లెట్ వంకాయ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వంకాయ కర్రీ అంటే అందరికి ఇష్టమే, సింపుల్గా అయిపోతుంది. ఒక్క నిమిషంలో ఆయిల్లో వేసామంటే ఊరికనే మగ్గిపోతుంది. ఆఫీసులకు వెళ్ళినా, బయటికి వెళ్ళాలనుకున్నా, త్వరగా వంట అయిపోవాలనుకున్నా, చిటికలో అయిపోయే వంట ఏదన్నా ఉందంటే వంకాయ, బంగాళదుంప, అలాగే ఆమ్లెట్. ఇవి సింపుల్గా అయిపోతాయి. పిల్లలు చాలామంది బయట రూమ్స్లో ఉన్న వాళ్ళు ఉంటారు, అందరికీ వచ్చు. ఇది లేడీస్కి అందరికీ వచ్చు. అయితే కొంతమంది మగవాళ్ళు కూడా రూముల్లో వండుకునే వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు. అది ఈజీగా ఎలా వండుకోవాలి, టేస్ట్గా ఎలా వండుకోవాలనేది ఏదో నాకు వచ్చింది నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చాలామంది నాకంటే గొప్పగా వండేవాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద షెఫ్లే ఉన్నారు. కాకపోతే ఏంటంటే మీ నలుగురితో నేను కూడా ఒక్కదానిగా ఉండాలని, నా స్నేహితులతో పాటు యూట్యూబ్ స్నేహితులతో కూడా నేను కలిసానని ఆనందంతో నేను పెడుతున్నాను ఫ్రెండ్స్. నాకు వచ్చిన వంటలు నేను పెడుతున్నా, మా ఇంట్లో ఏం వండుతానో అయ్యే పెడుతున్నాను ఫ్రెండ్స్. నేను స్పెషల్ చేయట్లేదు. ఈ కర్రీ ఇలా చేసి అన్నీ ఆయిల్లో వేసేసాను. పచ్చిమిర్చి, ఆనియన్స్ ఆయిల్లో మగ్గిన తర్వాత వంకాయలు కూడా వేసాను. వంకాయలు కూడా మగ్గిపోయిన తర్వాత కారం వేసుకున్నాను. కారం కూడా పచ్చివాసన పోయిన తర్వాత సెంటర్ చేసి టమాటా వేస్తున్నాను. ఎందుకంటే బర్నర్లు సెంటర్లోనే ఎక్కువ హీట్ ఉంటుంది కాబట్టి టమాటా మగ్గిపోయింది ఫ్రెండ్స్. టమాటా మగ్గిపోయిన తర్వాత అటు మొత్తం కలిపేసుకున్నాము. సెంటర్లో ఎందుకు వేసాను చెప్తాను కదా, అంతే ఫ్రెండ్స్. వాటర్ మొత్తం వచ్చేస్తుంది, టమాటా వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్తోనే కర్రీ ఉడికిపోతుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. అదే పులుసు చేయాలనుకుంటే ఇదే ప్రాసెస్, కాకపోతే కొంచెం చింతపండు పులుసు పిసుకు పోసుకుంటే సరిపోతుంది. పులుపు తినేవాళ్ళు చింతపండు పులుసు పోసుకోవచ్చు ఫ్రెండ్స్. మేము టమాటా ఎక్కువ వాడతాం కాబట్టి ఆ పులుపు సరిపోతుంది. చూసారుగా, ఇంతే ఫ్రెండ్స్, ఈజీగా అయిపోతుంది కర్రీ. చాలా టేస్టీ వంకాయ టమాటా కర్రీ. ఆమ్లెట్ కూడా కలుపుకున్నాను ఫ్రెండ్స్, వేసేస్తాను. ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీ ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్? నాకైతే ఇష్టం ఉన్నాయి కదా మనం వండేది. ఇష్టం లేని మనం వండము. ఒకళ్ళు వండినా కానీ తినక తప్పదు. నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ వంకాయ. నేర్చుకున్నదే స్టార్టింగ్, నేను వంకాయ బంగాళదుంప వండటం నేర్చుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత అన్ని కర్రీస్ నేర్చుకున్నాను, తెలియని కూడా తెలుసుకొని. పిల్లల కోసమైనా నేర్చుకోవాలి కదా ఫ్రెండ్స్. నేనైతే ఇలా చేశాను. ఆమ్లెట్ కూడా వేసేసాను. ఇదిగో ఫ్రెండ్స్, నేను ప్లేట్ పెట్టుకున్నాను తినటానికి. మీరు కూడా చేసుకోండి, తినండి. లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్. మీ షేరింగే నాకు చాలా ఉపయోగపడుతుంది.